బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస స్పీడ్ పోస్టులు వస్తున్నాయి. అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్, ఇటు ఆయన నందినగర్ నివాసానికి లేఖలు రావటం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలను మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు పంపించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యల గురించి చర్చించాలని కేసీఆర్ కు పంపిన లేఖల్లో డిమాండ్ చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, కేసీఆర్ కి లెటర్స్ రావటం అనేది చర్చనీయాంశం అని చెప్పాలి. ఇటు రాజకీయ పరంగా చూసుకున్నా కూడా యాక్టివ్గా ఉండట్లేదు, మరోవైపు నియోజకవర్గ ప్రజల్లో కూడా యాక్టివ్గా ఉండట్లేదు. సో దీనికి సంబంధించి ఏం చెప్పే అవకాశాలు ఉన్నాయి, స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు ఆ లెటర్లో పూర్తిగా ఏముంది ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియోజకవర్గం గజ్వేలిలో మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో 5,500 మంది వద్ద దాదాపు 1,000 ఎకరాల్లో భూ సేకరణ చేశారు. వారికి నష్టపరిహారం రాలేదు. దాదాపు వారికి రావాల్సిన R&R ప్యాకేజ్ కానీ, ఇంటి స్థలాలు కానీ లేకుంటే ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి దగ్గరికి మొరపెట్టుకున్నాం. అప్పుడు ఒక 100 కోట్లు ఎక్కువైనా సరే అందరికీ న్యాయం చేయాలని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేసి ఆనాటి కలెక్టరు మా సమస్యలు పక్కన పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా కోల్పోయాము, ఆస్తులు కోల్పోయాము, ఇల్లు కోల్పోయాము. బలవంతంగా పోలీసులు పెట్టి బెదిరింపులకు దిగి మమ్మల్ని కాల్ చేయించారు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు. R&R కింద ఇచ్చిన చెక్కులు కూడా బోనస్ అయినాయి. అవిటికి కూడా మళ్ళీ కొత్తగా మార్పులు చేసి ఇవ్వాలని చెప్పి మీకు గతంలో వినతి పత్రాలు సమర్పించిన ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. కనుక మీరు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లి మాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకు స్పీడ్ పోస్టులో ఉత్తరాలు రాయడం జరిగింది. లేని పక్షంలో గతంలో తుమ్ముకుంటా మల్లారెడ్డి అనే వ్యక్తి ఆ ఇంటి వాసాలను చిత్తుపెట్టి పేర్చుకొని చనిపోవడం జరిగింది. మా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది దీనంగా అని చెప్పి వాళ్ళు వేడుకుంటూ ఉత్తరాలు రాయడం మాత్రం చర్చానీయాంశమైంది. దాంతో పాటు 14 గ్రామాలకు సంబంధించిన మల్లన్న సాగర్లో భూములు కోల్పోయిన రైతులందరూ కూడా స్థానికులు అక్కడ నుంచి మళ్ళా గజ్వేల్కి మాతం మార్చారు. అక్కడ వసతులు కూడా కల్పించలేదు. కొందరికి ఇల్లు రావాల్సినవి, కొందరికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మల్లన్న సాగర్ భూసేకరణ ప్రకటన చేసినప్పుడు 50 ఏళ్ళు 55 సంవత్సరాలు ఉన్న వారికి అందరికి కూడా ఈ 10 ఏళ్లలో మాత్రము 60 ఏళ్ళు దాటిందని చెప్పి వాళ్ళకి రావాల్సిన ప్యాకేజీ ఇవ్వడం లేదు. కనుక అక్కడ కూడా నష్టపోతున్నాము. వీటన్నిటిపై కులంకుశంగా అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి మీరు ప్రతిపక్ష నేతగా మాట్లాడి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తారు, మీ ఓటర్లుగా భావిస్తారు, లేదా ఇవి నిజ నిర్ధారణ కాలేదనుకుంటే మేము గ్రామానికి 2 చొప్పున వస్తాము, ఇవి వాస్తవాలను తెలుసుకొని అసెంబ్లీలో ఈ శీతాకాల సమావేశంలో మా యొక్క సమస్యను పరిష్కరించి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి వినతి పత్రంతో పాటు మా మొరను ఆలకించాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు మల్లన్న సాగర్ భూబాధితులు మాత్రము స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు రాయడము ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిజంగా ఈ మల్లన్న సాగర్ భూబాధితుల కోసం అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్ష నేతగా వారి పరిష్కారం చేయడానికి అసెంబ్లీలో మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంబంధించిన అంశాలు లేవనెత్తి వారికి న్యాయం చేస్తారా లేదా అనే విషయం కొంత చర్చానీయాంశంగా మారబోతుందని చెప్పవచ్చు. సౌమ్య, దీంతో పాటు మనం చూస్తే ఇలాంటి పరిస్థితి మరి ఎక్కడ కూడా రావద్దు. భూసేకరణలో కొంత అన్యాయం జరిగినా మిగతా మాకు న్యాయం చేస్తారని మీరు మాట ఇచ్చారన్నారు ముఖ్యమంత్రిగా. ఈ రోజు ప్రతిపక్ష నేతగా వెళ్ళి మాకు న్యాయం చేయాలి. ఆ రోజు మీరు చేయలేకపోయారు, ఈ రోజు మీరు చేస్తారని ఆశిస్తున్నామని చెప్పి ఈ స్పీడ్ పోస్టులో ఉత్తరాల్లో సారాంశం బట్టి మనకు వాళ్ళు రాసింది క్లియర్ గా తెలిసిపోతుంది. దీంతో పాటు ఒకవేళ నిజంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అక్కడికి వెళుతారా, లేకుంటే అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తారా, లేకుంటే ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిపక్షంగా ఉన్న ఒకవేళ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ పై లేవనెత్తుతారా అనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే మనకు కనిపిస్తుంది. సౌమ్య, అయితే దుర్గారెడ్డి మరోవైపు ఇటు అసెంబ్లీ సమావేశాలు మొన్న హాజరైనప్పుడు కూడా కొద్దిసేపటికే రిటర్న్ వెళ్ళిపోవటము జరిగింది. దాని తర్వాత కూడా పార్టీలో అనేక విమర్శలు వచ్చాయి. ఇటు అధికార పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి, మరోవైపు రాజకీయ వర్గాల్లో కూడా ఇటు ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి ఇప్పుడు స్వయంగా నియోజకవర్గాల నుంచి కావనివ్వచ్చు, ప్రతి చోటు నుంచి కూడా ఇట్లా వస్తూ ఉన్న ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతారా, లేదంటే ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు మేజర్ క్వశ్చన్
అంటే సౌమ్య వాస్తవం చూసినట్లయితే ఈ లెటర్ అందిన తర్వాత నిన్న మాత్రము హైదరాబాద్ సంబంధించిన ప్రముఖులు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కొంతమందిని మాత్రం ఫామ్ హౌస్ పిలిపించుకొని కొంత అక్కడ చర్చ సారాంశం జరిగినట్లు మనకు తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి మాత్రము ఒక 6-2 నిమిషాలు వెళ్లి మాత్రమే రావడం జరిగింది కనుక ఒక స్థానిక సమస్యలు, ఆ తర్వాత తన నియోజకవర్గ ఓటర్లు వారు మొరపెట్టుకున్న అంశం ఏంటంటే, మీరు ఒక తెలంగాణ రాష్ట్రం వస్తే భౌగోళికంగా అభివృద్ధి చెందుతుంది, ఆ తర్వాత భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము నష్టపోయినా మల్లన్న సాగర్ లేకుంటే ప్రాజెక్టు నిర్మాణం చేస్తే నీటి సమస్య పరిష్కారం అవుతే బాగుంటుందని మీరు ఆశించిన దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి మల్లన్న సాగర్ భూబాధితులు వాళ్ళు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోరినంగానే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మరి అసెంబ్లీకి వస్తారా రానే వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు. ఒకళ్ళు వచ్చినా మల్లన్న సాగర్ భూబాధితుల సమస్య పరిష్కారం చేస్తారా లేకుంటే వారిపై పోరాటం చేస్తారని వేచి చూడాల్సిన సమయం అయితే కొంత పడే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.